లాలాజలం తగ్గిపోయినప్పుడు కూడా నోటి మంట రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎపిసోడ్ నెంబర్ 6 మనకి నోటి మంట కారణాల్లో. సో ఇక్కడ ఏంటంటే లాలాజలం ఎలా తగ్గుతుంది? కొన్ని రకాల మెడిసిన్స్ వేసుకుంటున్నప్పుడు ఆ మెడిసిన్ ప్రభావం వల్ల లాలాజలం అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్ థెరపీ, అంటే క్యాన్సర్కి సంబంధించి రేడియేషన్ థెరపీ తీసుకున్నప్పుడు కూడా మనకి సెలైవా సిక్రెట్ చేసే గ్రంథుల మీద ఎఫెక్ట్ చూపించి లాలాజలం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని సిండ్రోమ్స్, జాగ్రెన్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. సో అవి కూడా లాలాజలం సిక్రెట్ చేసే గ్రంథుల మీద ప్రభావం చూపించడం వల్ల మనకి లాలాజలం తగ్గిపోతుంది. ఈ అన్ని కండిషన్స్లో కూడా నోరు లాలాజలం తగ్గిపోయినప్పుడు డ్రై అయిపోయి ఇరిటేషన్ కలిగి మనకి బర్నింగ్ సెన్సేషన్ అది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు కానీ ఇలా ఏమన్నా మీకు ఉన్నట్టయితే దగ్గరలో డెంటిస్ట్ని కలిసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ నోటి మంటని నివారించుకోవచ్చు.